సూర్యకాంతం అయితే రంగతో ఇలా అంటూ ఉంటుంది, ఏదో పెద్ద కారణం లేకుండా వీళ్ళు రారు, ఈసారి వచ్చి ఏమి ఏమి బీభత్సం రేపుతారో వచ్చారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ కొనుక్కుంటూ ఉంటారు. ఇక హరివర్ధన్ అయితే ఏం చూస్తున్నావమ్మా, వేగంగా రా, వేగంగా నీ లగేజ్ ఏదైనా ఉంటే ప్యాక్ చేసుకొని వేగంగా పద, టైం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి వీళ్ళు మ్యాటర్ చెప్పకుండా ఇదవుతున్నారు అని అనేసరికి ఇక దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు అర్థం కాకుండా. ఇక మిథున అయితే ఏంటి నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు, రావడం ఏంటి అని మిథున అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి నీకు ఇంకా అర్థం కాలేదా మిథున అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక మిథున కాసైతే దేవ అలా చూస్తూ ఉంటాడు. ఇక దేవ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటుంది, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు నాన్న, నేను అక్కడికి రావడం ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, అసలు మీరు ఏం చెప్తున్నారో అని అనేసరికి నీకు ఇంగ్లాండ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని అనేసరికి మిథున అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మిథున అలా చూస్తున్నా, నీకు ఇంకా అర్థం కాలేదా అని అనేసరికి ఇక షాక్ అయ్యి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. ఇక వాళ్ళ అమ్మ లలిత కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హరివర్ధన్ అయితే ఇంకా ఇక్కడేం చేస్తావు, వేగంగా పద, అసలే నీకు ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి, టైం లేదు, నువ్వు చాలా షాపింగ్ చేసుకోవాలి, మండే జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడే నువ్వు బయలుదేరాలి కదా అని చెప్పేసి అయితే హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి మిథున అయితే దేవాకాసి చూస్తూ ఉంటుంది. ఇక దేవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ చెప్పిన మాటలకైతే మిథున ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇక ఏంటి మిథున అని అనేసరికి ఇది నిజమా కాదా అని అయితే మిథున అయితే హరివర్ధన్ దగ్గర పేపర్ తీసుకుని అయితే చూస్తూ ఉంటుంది. అందులో తనకి సీట్ రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది నిజమే, మా నాన్న నన్ను భ్రమపడ్డానికి కాదు అని చెప్పేసి ఆ పేపర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రంగా కాంతం వాళ్ళైతే అమ్మయ్య జిడ్డు వదిలేసింది అని అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక మిథున అయితే ఆ పేపర్స్ చూసి మురిసిపోతూ ఉంటే దేవ అయితే దేవుడా నాకు నిజంగా కరుణించావు, ఈ జిడ్డుని ఎలా వదిలించుకుందామా అంటే ఈ రూపంలో నువ్వు నాకు వరమిచ్చావా అని చెప్పేసి అయితే దేవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. ఇక దేవ కాసి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అయి నవ్వుతూ చూసేసరికి దేవ అయితే వెళ్ళిపో అని అయితే సైగ చేస్తూ ఉంటాడు. నాకు దరిద్రం వదిలేసింది అని అయితే సైగ చేస్తూ ఉంటాడు. దీనికి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవ కూడా మిథునకి సీట్ రావడంతో అమ్మయ్య అనేది అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మిథున కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.